ఒక ప్రాపర్ గా అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే చాలా డెవలప్ కావాలి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి. సో అప్పుడు కూడా ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఒక ఆస్కారం అనేది అయితే ఉంటుంది. నిజంగా చెప్తున్నా కదా, మీరు ఒక్కసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు అందరు కూడా మంత్రివర్యులు కానివ్వండి, అధికారులు మీరు అందరూ ఒక్కసారి ఒక కాలేజ్ కి ఒక స్కూల్ కి పోయి మీరు చూడండి ఎవరెవరు కరెక్ట్ గా నడుపుతున్నారు, ఎవరెవరు కరెక్ట్ గా నడుపుతలేరు ఏందనే బండారం మొత్తం బయటపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తలేరు హాస్టల్స్ లో కానివ్వండి ఎంత బాధపడుతున్నారు పిల్లలు, ఒక్కొక్కరు ఆడ ఉండలేక ఫిక్స్ మన క్లోజ్ రూమ్ లో వాళ్ళని పడేసి 5-6 పెట్టి వెంటిలేషన్ లేక కొంతమంది స్టూడెంట్స్ ని కొడతా ఉన్నారు. మొన్న కూడా మాట్లాడినాం మనం దాని గురించి. సూసైడ్లు చేసుకుంటా ఉంటారు. మళ్ళీ వాళ్ళ కాలేజ్ పేరు ఏడ చెడిపోతుంది అని చెప్పి పైసలు ఇచ్చి అధికారులను మేనేజ్ చేసి ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. జరా ఇవన్నీ మానుకోండి. మన ఇండియాలో మన క్రికెట్ గెలిస్తేనే పాకిస్తాన్ పైన కప్పు గెలిచినప్పుడు సంబరపడ్డారు. మరి మన పిల్లలు కూడా ఇంకా డిఫరెంట్ స్పోర్ట్స్ లో కానివ్వండి, ఒలింపిక్స్ లో ఈ చదువు ఇది ఒకటనే కాదు, స్కిల్స్ కూడా అసలు ఏడలేదు. ఆంధ్రప్రదేశ్ లో మేము ఒలింపిక్స్ పెడతాము, ఇండియాకి ఒలింపిక్స్ తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు కదా. మరి మీ పిల్లల్ని మీరు స్కిల్స్ నేర్పియకుండా ఓన్లీ ఇట్లాంటి స్కూల్స్ లలో వేసి ఓన్లీ చదువురానైనా 24 గంటలు అంటే ఇక ఎవరికి పేరు వస్తుంది, ఏడ పేరు వస్తుంది. సో మొత్తానికి అయితే ఒకటే చెప్తున్నా, స్కూళ్ళు నడిపించేటోళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో జర మీరు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్ గా నడిపియండి. ఎవరికి కూడా పేరెంట్స్ కి ప్రాబ్లమ్స్ రావద్దు, స్టూడెంట్స్ కూడా ప్రాబ్లం రావద్దు. లక్షలు కట్టాం మూసేస్తామంటే ఎట్లా? మీరు అన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి స్కూల్ కట్టుకున్నారు. మరి ఈ రోజు మూసేస్తామంటే ఎట్లా అని చెప్పి మీకు ఈ రోజు బాధ అనిపిస్తుండవచ్చు. కానీ మీరు దోచుకునేటప్పుడు కూడా భయం అనేది ఉండాలి. చల్ మమ్మల్ని ఎవరు చేస్తారులే అని అనుకుంటే ఇట్లనే అవుతుంది ఎవరికైనా కూడా. అధికారులు కూడా జర ఒక్కసారి మీ ఏరియాలో ఉన్న స్కూళ్ళు కాలేజీల పైన ఒక్కసారి దృష్టి పెట్టి ఎవరు కరెక్ట్ ఉన్నారు లేరు అనే దానిపైన ఒక్కసారి మీరు ఆరాధిస్తే జర పేరెంట్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఏ స్కూల్లో వేయాలి, ఏది కరెక్ట్ ఉన్నది ఏందనేది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు ఏందనేది ఒక్కసారి మీ కామెంట్స్ లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.